ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కీర్తనలు 36:9. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, వారి సంతతికి, ఇశ్రాయేలీయులందరికీ ఒక స్థిర నివాసం లేదు. వారంతా దేవుడు ఆజ్ఞాపించిన స్థలాలకు ప్రయాణిస్తూ వచ్చారు. వారి దృష్టంతా వాగ్దాన దేశంపైనే ఉంది. నూతన ఇశ్రాయేలీయులమైన మనం వాగ్దాన దేశమైన పరలోక కానానుకు ప్రయాణిస్తున్నాం. మీరు మీ సొంత ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ అది శాశ్వతమైందని అనుకోకండి. సునామీ కానీ భూకంపం కానీ వస్తే అంతా సర్వనాశనం అవుతుంది. మన శాశ్వతమైన ఇల్లు పరలోకంలో ఉంది. మన పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమని ఉన్నాము. మా భూనివాస కాలము నీడంతయు అస్థిరము, స్థిరంగా ఉన్నవాడొకడును లేడు అని దేవుడు చెబుతున్నాడు. స్నేహితులారా, ఈ లోకంలో మనం అతిథులమని మర్చిపోవద్దు. సంపన్నుడును జ్ఞాని అయిన సొలొమోను రాజు సమస్తమును సూర్యుని క్రింద ఉన్నదంతా అర్థం లేనిదని చెప్తున్నాడు. నా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము అని చెప్తున్నాడు. ఈ లోకం ఒక నటనాలయం, అందులో మనమంతా పాత్రధారులం. ప్రార్థన. ప్రియ యేసయ్య, ఈ అల్ప జీవితంలో నా వంతు పని నేను సక్రమంగా నిర్వర్తించుటకు నీ బలము, కృప నాకు దయచేయము. ఈ ప్రయాణం ముగిసినప్పుడు నమ్మకమైన మంచి దాసుడా, నా తండ్రి మహిమలో ప్రవేశించు అని నా యజమాని నుండి వినే ధన్యత నాకు కలిగించు. సాటిలేని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.